హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసరికి మీకు చాలా కంఫర్ట్ అండ్ పోర్టబుల్ హార్డ్ డిస్క్ని అంటే ఎస్ఎస్డీని అన్బాక్స్ చేసి అయితే మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసరికి మనకి BlitzWolf వాళ్ళది. సో ఇది వచ్చేసరికి ఎస్ఎస్డి మీరు ఇక్కడ చూడొచ్చు, BW-PSSD1 అని చెప్పి దీని మోడల్ నెంబర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఎస్ఎస్డి అంటే మనకి పోర్టబుల్ సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనమాట. దీని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మోడల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇది కెపాసిటీ వచ్చేసరికి 256 GB వేరియంట్ అయితే నేను తెప్పించాను. ఇంటర్ఫేస్ వచ్చేసరికి USB 3.1 ఫస్ట్ జనరేషన్ తో టైప్ సి పోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. రీడ్ స్పీడ్ చూసుకున్నట్టయితే అప్ టు 430 MBPS వరకు రీడ్ చేస్తుంది. రైటింగ్ స్పీడ్ చూసుకుంటే అప్ టు 370 MBPS వరకు రైట్ చేస్తుంది. వర్కింగ్ టెంపరేచర్ చూసుకుంటే 55 సెంటీగ్రేడ్ వరకు మనకి వర్క్ చేస్తుంది. మెటీరియల్ వచ్చేసరికి అల్యూమినియం అని రాస్తుంది. సైజ్ వచ్చేసరికి మనకి కంఫర్ట్ సైజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తుంది. వెయిట్ చూసుకుంటే 30 grams ఇది వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఓవరాల్ గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి QR కోడ్ అయితే కనిపిస్తుంది. దీన్ని స్కాన్ చేసి మనం వీళ్ళ వెబ్సైట్ లోకి అయితే విజిట్ చేయొచ్చు. సో ఇంతే బాక్స్ మీద వచ్చేసరికి ఇలాగే ఉంటుంది. వీళ్ళు వచ్చేసరికి బాక్స్ చాలా సింపుల్ గా అయితే తెస్తుంటారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం సీల్ అయితే బ్రేక్ చేసి లోపల ప్రోడక్ట్ ఏ రకంగా ఉందని చూద్దాం. సో BlitzWolf నేను ఫస్ట్ లో చాలా తక్కువ అంచనా వేసాను, కానీ వీళ్ళ దగ్గర Xiaomi కన్నా ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే వీళ్ళే ఉన్నాయి. చాలా ప్రోడక్ట్స్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. సో ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వచ్చేసరికి ఎస్ఎస్డి అయితే కనిపిస్తుంది. చూడడానికి చాలా కంఫర్ట్ అండ్ చాలా చిన్న సైజులో అయితే ఉంది. మామూలుగా ఎస్ఎస్డీలు కనుక చూసుకున్నట్టయితే అవి వచ్చేసరికి మనకి దీని మీద డబల్ అయితే ఉంటాయి. ఇంకొంచెం పెద్ద సైజులో అయితే మనకి ఎస్ఎస్డీలు అయితే వస్తూ ఉంటాయి. దాంతో కంపేర్ చేస్తే ఇది దానికన్నా సగం సైజే ఉంది. సో చాలా చిన్న సైజులో అయితే మనకి ఈ ఎస్ఎస్డి అయితే కనిపిస్తుంది. దీని గురించి తర్వాత చూద్దాం. ఇంకా మనకి బాక్స్ లో ఏమేమి కంటెంట్ ఉందో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు సపోర్టింగ్ ఎప్పుడు ఇచ్చేదే హ్యాపీ, నాన్ హ్యాపీ ఈ రకంగా ఇస్తారు. ఈ లోపల వచ్చేసరికి వీళ్ళ సపోర్ట్ మెయిల్ ఐడి, అలాగే వచ్చేసరికి వెబ్సైట్ అడ్రస్ అయితే ఉంటాయి. సో ఇది తీసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వచ్చేసరికి కేబుల్ అయితే ఉంది. సో నేను కేబుల్ విడిగా తెప్పించాను, బట్ వచ్చేసరికి వీళ్ళు ఇందులోనే కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ కేబుల్ కూడా చూస్తే చాలా సాలిడ్ గా అయితే ఉంది. ఇది USB 3.1 సపోర్టింగ్ కేబుల్ డైరెక్ట్ గా అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ USB 3.0 అని చెప్పేసి రాసుంది. అలాగే ఒక అడాప్టర్ కూడా అయితే ఇస్తున్నారు అనమాట. సో మీరు దీనికి అటాచ్ చేసుకొని మీ మొబైల్ ఫోన్ కానీ దేనికైనా అటాచ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇవే ఉన్నాయి బాక్స్ లో వచ్చేసరికి, ఇంకా వేరే ఏ కంటెంట్ లేదు. సో పక్కన పెట్టి చూసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, నేను విడిగా అయితే కేబుల్ అయితే తెప్పించాను. మళ్ళీ వేల్దే BlitzWolf వాళ్ళది, ఇది విడిగా అయితే కొనుక్కోవాలి. ఈ కేబుల్ వచ్చేసరికి మనకి అన్నిటికీ సపోర్టింగ్ గా ఉంటుందని చెప్పేసి ఈ కేబుల్ కూడా అయితే తెప్పించాను. సో ఇది వచ్చేసరికి మనకి 3-in-1. సో 3 ఈ రకంగా అయితే కేబుల్ కి ఈ రకంగా 3 అయితే ఉంటాయి పిన్లు. ఇది వచ్చేసరికి మైక్రో USB, ఇది వచ్చేసరికి లైట్నింగ్ కేబుల్ యాపిల్ కి కనెక్ట్ చేయడానికి కోసం. సో ఇది వచ్చేసరికి టైప్ సి అనమాట. సో మీరు టైప్ సి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది నేను ఐఫోన్ కనెక్టింగ్ అవుతుందా లేదా చూద్దాం అని చెప్పి ఈ కేబుల్ని విడిగా తెప్పించాను. ఇది విడిగా ఇది కొనుక్కోవాలి. ఇది BlitzWolf వాళ్ళదే. ఇంకా ఇక్కడ చూస్తే మీరు ఎస్ఎస్డి చూడొచ్చు. ఎస్ఎస్డి వచ్చేసరికి మనకి ఇక్కడ 256 GB వేరియంట్ అని చెప్పేసి ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. ఇక ఇక్కడ మోడల్ నెంబరు, అలాగే సరికి మేడ్ ఇన్ చైనా అని చెప్పి రాసింది. ఈ పక్కన చూస్తే ఈ టెక్స్చర్, ఇది గ్రిల్స్ లాగా మనకి టెక్స్చర్ అయితే ఉంది. ఇంక ఇక్కడ వీళ్ళ బ్రాండింగ్ ఉంది. ఆ తర్వాత ఈ పైన చూసినట్టయితే ఇక్కడ మనకి టైప్ సి పోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం మొబైల్ కానీ లేకపోతే సిస్టమ్ కానీ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. నా దగ్గర మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికి పోర్టబుల్ సైజు హార్డ్ డిస్క్ అనమాట. సో వీటికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ఫ్లాష్ డ్రైవ్ తో పనిచేస్తూ ఉంటాయి అనమాట. ఇవి వచ్చి ఇది కానివ్వండి, ఎస్ఎస్డి కానివ్వండి, మామూలుగా మనం వాడే కంప్యూటర్లో వాడే ఎస్ఎస్డీలు కూడా మనకి ఫ్లాష్ డ్రైవ్ తో పనిచేస్తాయి. ఫ్లాష్ డ్రైవ్ అంటే మనం పెన్ డ్రైవ్ లో కూడా చూడొచ్చు, మెమరీ కార్డ్ లో కూడా చూడొచ్చు. సో ఒక పెన్ డ్రైవ్ లో కూడా మనకి ఫ్లాష్ డ్రైవ్ ఉంటుంది. ఇవన్నీ ఐసీ బేస్ చేసుకొని పనిచేస్తుంటాయి. ఇంటర్గ్రేట్ సర్క్యూట్స్ తో అయితే పనిచేస్తుంటాయి ఇవన్నీ వచ్చేసరికి ఫ్లాష్ డ్రైవ్స్. సో ఇవి వచ్చేసరికి అలా కాదు, ఇవి వచ్చేసరికి హార్డ్ డిస్క్లు. ఇందులో వచ్చేసరికి డైరెక్ట్ గా మనకి CD డ్రైవర్ లాగా అయితే మనకు డ్రైవర్ అయితే ఉంటుంది. సో అదైతే రన్ అవుతుంటుంది. మోటార్ అయితే ఉంటాయి వీటిలో వచ్చేసరికి. సో మోటార్ రన్ అవ్వాలంటే వీటికి పవర్ సప్లై అయితే కావాలి. సో పవర్ ఇన్పుట్ వెళ్ళిన తర్వాతే మోటార్ రన్ అయ్యి ఇక్కడ నుంచి డేటా అనేది మనం రీడ్ చేయగలం, రైట్ చేయగలం. సో వీటితో కంపేర్ చేస్తే ఇవి వచ్చేసరికి తర్వాత రాను కంఫర్ట్స్, అలాగే వచ్చేసరికి మనకి పవర్ అవసరం లేదు వీటికి ఎక్కువ. సో ఆ కైండ్ లో అయితే ఇవైతే పనిచేస్తూ ఉంటాయి. సో ఇవి నేను ఎప్పటి నుంచి అయితే వాడుతున్నాను. ఇది వచ్చరికి 1 TB, ఇది వచ్చరికి 512 GB. సో వీటిని నేను చాలా సంవత్సరాల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఇవి వాడేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు వచ్చరికి సైజులు అయితే తగ్గుకుంటూ వచ్చి మనకి ఈ సైజ్కి అయితే మారింది. సో మీరు ఇది సైజ్ కూడా చూసుకున్నట్టయితే ఎస్ఎస్డీలో ఇప్పుడు కనుక చూసుకుంటే NVM M2 డ్రైవర్లు కూడా అయితే వచ్చేసినాయి. సో ఇందులో వచ్చరికి నేను M2 వాడేరేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. చూడడానికి అయితే ఆ రకంగానే ఉంది. M2లో వచ్చేసరికి మీకు NVM టెక్నాలజీ అయితే ఉంటుంది. NVM అంటే నాన్ వాలటైల్ మెమొరీ. సో అదైతే ఆ టెక్నాలజీ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ఎస్ఎస్డి సెకండ్ టెక్నాలజీ అనమాట. అది వచ్చేసరికి మామూలుగా ఎస్ఎస్డీలో చూసుకుంటే మనకి సాటా పోర్ట్ అయితే ఉంటుంది. అదే పోర్టబుల్ మనం క్యారీ చేసేవైతే అప్పుడు మనకు టైప్ సితో అయితే వస్తాయి. సో ఇది వచ్చేసరికి డైరెక్ట్ గా మనకి టైప్ సితో అయితే కనిపిస్తుంది. సో నేను వచ్చేసరికి పెన్ డ్రైవ్ తెప్పించుకుందాం అనుకున్నాను. సో పెన్ డ్రైవ్ తో కన్నా అంటే పెన్ డ్రైవ్ చూస్తే 3,500 రూపాయలు ఉంది, 256 GB వేరియంట్. ఇంకా ఈ ఎస్ఎస్డి వచ్చేసరికి ఇప్పుడు బ్యాంగుడ్ లో ఆఫర్స్ లో 3,200కి అయితే దొరుకుతుంది. పెన్ డ్రైవ్ తో కంపేర్ చేస్తే ఇది నాకు చాలా బెటర్ అనిపించింది. పెన్ డ్రైవ్ తో కంపేర్ చేస్తే మనకి ఎస్ఎస్డీలు అనేవి
ఇది సాలిడ్ ఉంటుంది అనమాట. మనకి డేటా స్టోరేజ్ లో కానీ, రైటింగ్ లో కానీ, లైఫ్ లో కానీ పెన్ డ్రైవ్ తో కంపేర్ చేసుకుంటే చాలా సాలిడ్ ఉంటుంది. అందుకే దీని ఒకసారికి సాలిడ్ స్టేట్ డ్రైవ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో లైఫ్ ఎక్కువ ఉంటుంది పెన్ డ్రైవ్ తో కంపేర్ చేస్తే. బట్ ఒకసారి రెండు మనకి ఫ్లాష్ డ్రైవ్ లే అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఒకసారి మనం మొబైల్ తో అయితే కనెక్ట్ చేద్దాం. సో నా దగ్గర శాంసంగ్ మొబైల్ ఉంది. శాంసంగ్ మొబైల్ కనెక్ట్ చేసి చూస్తా. సో వీళ్ళు ఇచ్చిన కేబుల్ ని యూజ్ చేద్దాం. ఇక ఇక్కడ వచ్చింది మీకు చూడొచ్చు BW-PSSD1 అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఫైల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మనం మా మొబైల్ ఫోన్ కానీ మన పీసీకి కానీ కనెక్ట్ చేసుకుని మన దగ్గర ఉన్న డేటాని ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ దగ్గర స్టోరేజ్ పెరిగిపోతుంది అనుకున్నప్పుడు, లేదా మీ దగ్గర వాల్యుబుల్ డేటా ఏమైనా ఉందనుకుంటే దాన్ని అయితే ఈ రకంగా ఇందులో అయితే స్టోరేజ్ లో పెట్టుకోవచ్చు. సో కంఫర్ట్ సైజ్ ఉంది, చాలా చిన్న సైజ్ లో అయితే ఇది దొరుకుతుంది. వెయిట్ కూడా ఎక్కువ లేదు, 30 గ్రామ్స్ అంటున్నారు. సో 30 గ్రామ్స్ ఉంటది, అంతకన్నా వెయిట్ అయితే నాకేం అనిపించట్లేదు. చాలా తక్కువ వెయిట్ లో అయితే మనకి ఇది కనిపిస్తుంది. సో మీరు తీసుకోవాలి అనుకుంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసినట్టయితే ఇంకా తక్కువ ప్రైస్కి అయితే ఇది మీకు దొరుకుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.